హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లేజీ అడ్వెంచర్స్. ప్రీవియస్ వ్లాగ్లో అసిడిటీ గురించి అండ్ దానివల్ల నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్పాను. అసలు యాక్చువల్గా అసిడిటీ అంటే ఏంటి, అది మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఈ వ్లాగ్లో చెప్తాను, జాగ్రత్త వినండి. సో స్టమక్లో ఎక్సెస్ యాసిడ్స్ జనరేట్ అయినప్పుడు ఎందుకు అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎక్సెస్ ఫుడ్ తీసుకున్నప్పుడు, ఆయిలీ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్ అవన్నీ ఉంటాయి కదా, ఎక్సెస్ టీ, కాఫీ ఆర్ ఎక్సెస్ ఆల్కహాల్, ఇవన్నీ తీసుకున్నా కూడా స్టమక్ వాటిని డైజెస్ట్ చేయడానికి ఎక్కువ జ్యూసెస్ ప్రొడ్యూస్ చేయాలి. దానివల్ల ఎక్సెస్ యాసిడ్స్ స్టమక్లో ఉండిపోవడం వల్ల స్టమక్ లైనింగ్ దెబ్బతింటుంది. అదొకటే కాదు, మన స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఎక్సెస్ యాసిడ్ వల్ల. సో లాంగ్ రన్లో ఈ యాసిడ్ స్టమక్లో ఎక్కువ ఉండిపోవడం వల్ల, సేమ్ హ్యాబిట్స్ వల్ల యాసిడ్ రిఫ్లెక్సెస్ అనేవి క్రియేట్ అయ్యి ఈ ఈసోఫాగస్ ఫుడ్ పైప్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ ఇన్ఫ్లమేటెడ్గా ఉంటాయి కదా, మనం ఎప్పుడైనా గొంతు చూస్తే కొంచెం రెడిష్గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ నుంచి గొంతులో నుంచి స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వరకు అలానే అయిపోతుంది అనమాట, లాంగ్ రన్లో ఉంటాయి అలానే. దానివల్ల హార్ట్లో కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. కొంతమంది హార్ట్ అటాక్కి లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటారు, బట్ ఆ టైంలో ఆ ఫియర్ అలా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫియర్గా ఫీల్ అవుతామో అండ్ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, ఆ స్ట్రెస్ అనేది కార్టిసాల్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. ఆ కార్టిసాల్ వల్ల మళ్ళీ మోర్ యాసిడ్ క్రియేట్ అయ్యి ఇట్ వుడ్ బీ లైక్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది బాడీ వరకు ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటే పొరపడినట్టే. సో మీ మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎలానో చెప్తాను. యూ వుడ్ ఫీల్ ఫియర్, యూ విల్ హ్యావ్ యాంగ్జైటీ, ఏం జరుగుతుంది బాడీలో అనే ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ మూడ్ ఇంబ్యాలెన్స్, మీరు ప్రాపర్ మూడ్లో ఉండరు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎమోషనల్గా డిసిషన్స్ ఏవి తీసుకోలేరు. లాంగ్ రన్లో ఇవన్నీ రిపీట్ అయినాయి అనుకో, ఇట్ వుడ్ లీడ్ టు డిప్రెషన్. సో అన్ని బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నప్పుడు ఈ గట్ అండ్ బ్రెయిన్ కమ్యూనికేట్ చేసుకునే ప్రాసెస్లో ఎక్కడ కూడా పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వైటమిన్స్, మినరల్స్ కావాల్సినవి స్టమక్ అబ్జర్వ్ చేసుకునే శక్తి దానికి ఉండదు, అది కోల్పోతుంది. సెరోటోనిన్, ఆక్సిటోసిన్ అనే మంచి గుడ్ కెమికల్స్ అవి బాడీలో ఉన్నప్పుడు మాత్రం మనం మంచి మూడ్లో, పీస్ అండ్ కాంఫుల్గా, అండ్ వీ వుడ్ హ్యావ్ ఆల్ దట్ హై ఎనర్జీ టు డూ ఆల్ ద థింగ్స్ దట్ వీ వాంట్. మన బ్రెయిన్లో కన్నా స్టమక్లోనే 90% సెరోటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో నేను చెప్పిన ఇంతకుముందు అన్నీ మనం పాజిటివ్గా విత్ గుడ్ వైబ్స్ ఉండడానికి అది హెల్ప్ చేస్తుంది. సో అది రిలీజ్ అయినప్పుడు ఇట్ వుడ్ బి లైక్ ఎ సైకిల్, కంటిన్యూస్ ప్రాసెస్ వేర్ ఇన్ విచ్ యూ విల్ కీప్ ఆన్ హ్యావింగ్ దిస్ లూప్. అసిడిటీ తగ్గదు అండ్ ఎమోషనల్గా మైండ్లో ప్రాపర్ థాట్స్ రావు. ఈ సైకిల్ బ్రేక్ చేయాలంటే కంప్లీట్ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అవసరం. సో అప్పుడు మాత్రమే క్యూర్ అవుతుంది. అండ్ ఆల్సో డాక్టర్ అడ్వైస్, మెడికేషన్ తీసుకుంటే దీని నుంచి బయటపడవచ్చు. డోంట్ నెగ్లెక్ట్. టేక్ కేర్.